మ్యూరియాటిక్ యాసిడ్. సో మనకు తెలిసిందే యాసిడ్స్ అన్నీ కూడా సివియర్ వీక్నెస్ ఉంటుంది, దాంతోపాటు ఈ చెప్పుకునే వీక్నెస్ ఉంటుంది. నెక్స్ట్ ఈ యూరిన్ పాస్ చేసినప్పుడు, గ్యాస్ పాస్ చేసినప్పుడు కూడా స్టూల్ అనేది పాస్ అయిపోతూ ఉంటుంది, సివియర్ పెయిన్ ఉంటుంది. కొంతమంది నాన్ వెజ్ తిన్న తర్వాత బాగా పెయిన్ వస్తుంది అని చెప్తూ ఉంటారు, అలాంటి వాళ్ళలో. అండ్ నెక్స్ట్ కొంచెం అంటే జస్ట్ స్లైట్గా ముట్టుకున్నా కూడా చాలా పెయిన్ వస్తుంది. అండ్ కొంతమంది పిల్లల్లో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం, అంటే చిన్నగా ఏదైనా వచ్చినా కూడా వాళ్ళు అసలు కనీసం టచ్ కూడా చేయనివ్వరు, అలాంటి వాళ్ళలో చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ యూరిన్, ఒకవేళ యూరిన్ వెళ్ళడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు, అంటే యూరిన్ పాస్ చేయాలి అని మైండ్లో ఇంటెన్షన్ వచ్చినప్పుడు కూడా మనం ఈ పైల్స్ అనేవి పైల్స్ అనేవి బయటికి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇలా కొన్ని ఇంపార్టెంట్ కండిషన్స్ని బేస్ చేసుకుని డిఫరెంట్ హోమియోపతిక్ మెడిసిన్స్ అనేవి ఉన్నాయి. సో మీరు పైల్స్ కండిషన్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా సర్జరీస్కి వెళ్ళిపోకుండా హోమియోపతిక్ ట్రీట్మెంట్స్ తీసుకోండి. అదేవిధంగా సైలీషియా కూడా చాలా బాగా పనిచేస్తుంది. 6X పొటెన్సీలో కానీ అలా ఇచ్చినప్పుడు, లైక్ స్లైట్గా ప్రొట్రూషన్స్ ఉన్నప్పుడు సైలీషియా బాగా పనిచేస్తుంది. అలా డిఫరెంట్ మెడిసిన్స్. అండ్ అదేవిధంగా మనం బిఫోర్గా చెప్పుకున్నట్టు రెక్టల్ ఫిస్చులా ఉన్నట్టయితే ఈ ఇప్పుడు మనం నార్మల్గా ఏదో ఇండికేటెడ్ రెమెడీ ఇచ్చాం, పస్ తగ్గింది, మళ్ళీ రికర్ అయింది, రెగ్యులర్గా రికర్ అవుతూ వచ్చింది అనుకోండి, అప్పుడు స్టెఫైలోకాక్సిన్ అనే మెడిసిన్ చాలా చాలా బాగా పనిచేస్తుంది. స్టెఫైలోకాక్సిన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. అయితే ఈ స్టెఫైలోకాక్సిన్ ఓన్లీ రెక్టల్ ఏరియాస్కి కాకుండా స్కిన్, ఎక్కడైనా సరే స్కిన్ రిలేటెడ్గా రికరెంట్గా పస్చులార్ ఇన్ఫెక్షన్స్ వచ్చినట్లయితే చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ డెంటల్ గమ్ యాబ్సిస్ కానీ అలా ఏదైనా వచ్చినప్పుడు కూడా చాలా బాగా పనిచేస్తుంది. అంటే రికర్ అవుతూ పస్ ఫార్మేషన్ జరుగుతూ ఉందంటే స్టెఫైలోకాక్సిన్ బాగా పనిచేస్తుంది. అండ్ ఇదే విధంగా మనకి రికర్ అవుతూ పస్ ఫార్మేషన్ ఉండి ఫీవర్ కూడా ఉంది, పైరోజినం చాలా బాగా పనిచేస్తుంది. పైరోజినం అనేది నెక్స్ట్